రైట్ ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర బృందం ఇచ్చిన నివేదికకు భిన్నంగా 22 జిల్లాల కలెక్టర్లు జాతీయ హరిత ట్రిబ్యునల్కు నివేదికలు సమర్పించారు. ఫిబ్రవరి 11, 14 తేదీల నడుమ తనిఖీలు నిర్వహించి కలెక్టర్లు పంపిన నివేదికలన్నీ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా ఉన్నాయని, వాస్తవాలను కప్పిపుచ్చేలా ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. అయితే ఆయా కలెక్టర్లు ఎన్జీటీకి సమర్పించిన నివేదికలు తాజాగా ఆంధ్రజ్యోతి చేతికి చిక్కాయి. ఆ నివేదికలన్నీ ఒకే ఫార్మెట్లో ఉన్నాయి. పొల్లు పోకుండా, పదం మారకుండా నిర్దేశిత రీచుల్లో ఇసుక తవ్వకాలే జరగలేదంటూ కలెక్టర్లంతా మూకుమ్మడి నివేదికలిచ్చారు. ఆ నివేదికలపై ఎన్జీటీ విస్మయాన్ని ప్రకటించింది. నివేదికలన్నీ ఒకే ఫార్మెట్లో ఉన్నాయేంటి అంటూ ఏపీ సర్కార్ను, గనుల శాఖను ప్రశ్నించింది. ప్రభుత్వానికి ఏమాత్రం మాట రాకుండా సర్కారు పెద్దలు కోరుకున్నట్లే కలెక్టర్లు పోటీపడి మరీ నివేదికలిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎటపాక, కొయ్యగూడెంలోని రీచ్లను పరిశీలించారు. ఆ రెండింటిలో ఇసుక తవ్వకాలే జరగలేదని నిర్ధారించారు. అనకాపల్లి కలెక్టర్ తమ జిల్లాలో పెద్ద నదులు లేవని, ఇసుక రీచ్లే లేవు అన్నారు. అనంతపురంలో రాయదుర్గంలోని వేపరాళ్ల రీచ్ పరిధిలో తనిఖీలు చేశారు. ఇసుక తవ్వకాలే జరగడం లేదు అన్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట మండలం టంగుటూరులోని చెయ్యేరు నదిని కలెక్టర్ తనిఖీ చేశారు. గతంలోనూ తాజాగా ఇసుక తవ్వకాలు జరిగిన ఆనవాళ్లే లేవు అని తేల్చారు. బాపట్ల జిల్లా కొల్లూరులోని జువలపాలెం రీచ్ లో కలెక్టర్ ఫిబ్రవరి 14న తనిఖీ చేశారు. ఆ రీచ్ లో గతంలో భారీ యంత్రాలతో మైనింగ్ చేసిన ఆనవాళ్లే లేవు అన్నారు. కానీ ఇదే బాపట్ల జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలపై 32 ఆధారాలు ఎన్జీటీ వద్ద ఉన్నాయి. కేంద్ర జాయింట్ కమిటీకి కూడా ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి అంది. చిత్తూరు కలెక్టర్ ఫిబ్రవరి 12న పూతలపట్టు మండలం పావెల్ తోట గ్రామంలోని బహుదా నదిని తనిఖీ చేశారు. భారీ యంత్రాల వినియోగం లేదు అని, అక్రమ తవ్వకాలు లేవు అని తేల్చారు. ఇక ఏలూరు జిల్లా పరిధిలో వేలే రూపాడు మండలం కుకునూరులోని గోదావరి నది పరిసరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. 5 రీచుల్లో మైనింగ్ జరగడం లేదని నివేదించారు. ఇంతకు ముందు ఇప్పుడు భారీ యంత్రాలను ఉపయోగించలేదు అన్నారు. ఇక గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలోని కృష్ణానది పరిసరాలు రీచ్లను కలెక్టర్ పరిశీలించి ఎలాంటి తవ్వకాలు జరగడం లేదు అని నివేదించారు. నిజానికి గుంటూరు జిల్లాలోని రీచ్ల్లో భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారని, రాత్రి పగలు అని తేడా లేకుండా తరలిస్తున్నారని ఫిర్యాదులు కూడా అందాయి. ఇక ఈ ఫోటోలు ఇటు ఎన్జీటీకి, అటు హైకోర్టు, సుప్రీంకోర్టుకు సమర్పించారు. కాకినాడ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ జిల్లాలో ఎక్కడ అక్రమ తవ్వకాలే లేవు అని కలెక్టర్ నివేదించారు. గోదావరి వశిష్ఠ ఎడమగట్టు, గోదావరి గౌతమి కుడిగట్టుపై రీచులు ఉన్నా అక్రమ తవ్వకాలు, భారీ యంత్రాల వినియోగం లేదని కలెక్టర్ నివేదించారు. ఇదే ఫార్మెట్లో కృష్ణా కలెక్టర్ నివేదిక ఉంది. తొట్లవల్లూరు మండలం నార్త్ వల్లూరు రీచ్ను తనిఖీ చేసి ఎలాంటి అక్రమ తవ్వకాలు లేవన్నారు. తమ వద్ద కొత్త ఇసుక రీచ్లు లేవంటూ ప్రకాశం, నంద్యాల కలెక్టర్లు నివేదించారు. అలాగే నెల్లూరు, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, సత్యసాయి జిల్లాల నివేదికలున్నాయి. మిగిలిన వారికి భిన్నంగా తూర్పు గోదావరి కలెక్టర్ ఫిబ్రవరి 2నే తనిఖీలు నిర్వహించారు. తమ వద్ద అంతా బాగా ఉందని నివేదించారు. అయితే కలెక్టర్ జిల్లా పరిధిలో ఏ రీచ్లను తనిఖీ చేశారో చెప్పలేదు. శ్రీకాకుళం కలెక్టర్ గోపాలపేంటలోని వంశధార నదిలోని రీచ్ను తనిఖీ చేశారు. ఇసుక తవ్వకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని, రైతులు ఎడ్ల బండ్లు తీసుకొచ్చారని, వాటి ఆనవాళ్లు ఉన్నాయని నివేదించారు. అయితే ఫోటోలను పరిశీలిస్తే అక్కడ భారీ వాహనాలు తిరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలోని అరుడా నదిలో ఇసుక అక్రమ తవ్వకాల సమస్య తీవ్రంగా ఉంది. నాగలాపురం మండలంలోని బీకేవీడు గ్రామంలోని రీచ్ను, పిచ్చాటూరులోని ఎస్ఎస్బీ పేట రీచ్ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఇసుక తవ్వకాలు జరగడం లేదు అని నివేదించారు. కానీ ఇదే నది పరిధిలో భారీ యంత్రాలతో నిబంధనలకు విరుద్ధంగా నది గర్భాన్ని తోడేస్తున్నారు అని ఫిర్యాదులు ఉన్నాయి. ఇక విజయనగరం, పశ్చిమ గోదావరి కలెక్టర్లు ఒకే ఫార్మెట్లో నివేదికలు ఇచ్చారు. కడపలోని ఎర్రగుంట్ల మండలం
హనుమగుత్తిలో విఎన్పల్లి మండలం ఎర్రబెల్లిలో కలెక్టర్ తనిఖీలు చేసి తమ వద్ద అంతా బాగానే ఉందని నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలపై కేంద్రం బృందం ఇచ్చిన నివేదిక భిన్నంగా 22 జిల్లాల కలెక్టర్ వేయడంపై సర్వత్రా విషయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇసుక తవ్వకాలకు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తన అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కూడా ఇందులో వాటాదారులుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఏదైనా హామీ గురించి కూడా భారీ ప్రొక్లైన్తో తవ్వకాలు, పెద్ద పెద్ద సెంటర్ లారీలతో ఇసుకను తరలిస్తున్న అంశాలపై కూడా ప్రభుత్వ పెద్దల అవినీతిపై కూడా అనేక కథనాలు ప్రచురించింది, టీవీలో కూడా ప్రసారం చేసిన పరిస్థితి. అయితే తాజాగా ఐఏఎస్లుగా చదివి ఉన్న వ్యక్తులు అక్కడంతా ఫీల్ గుడ్ అంటే ఎటువంటి తవ్వకాలు జరగలేదు, నిబంధనల మేరకే తవ్వకాలు జరిగినాయి అంటూ ఇచ్చిన నివేదిక మాత్రం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇసుక తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇక్కడి నుంచి ఇసుక తరలించుతూ భారీ కోట్ల రూపాయల్లో సొమ్ములు దోచుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈ కేంద్ర హరిత ట్రిబ్యునల్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రీచ్లు కూడా పరిశీలించిన తర్వాత ఒక నివేదికను కూడా కేంద్రానికి అందజేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇక్కడ ఇసుక తవ్వకాలపై ఆక్షేపణ వ్యక్తం చేస్తూ వెంటనే వాటిని పూర్తిగా నియంత్రణలో తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇలా అన్ని విధాలా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై, అక్రమాలపై పెద్ద ఎత్తున స్పందన వస్తున్నా కూడా జిల్లా కలెక్టర్ వీటిని పరిశీలించి క్షేత్రస్థాయిలో నివేదికలు ఇవ్వాల్సిన ఐఏఎస్లు జిల్లా కలెక్టర్ గా ఉన్నవారు కూడా అంతా బాగుంది, ఎక్కడా కూడా ఎటువంటి తవ్వకాలు జరగలేదు అంటూ అది కూడా ఒకే ఫార్మాట్ లో, అంటే కేవలం ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ ని వీళ్ళు ఆ జిల్లాలు మార్చి, లేకపోతే అక్కడ ఉన్న ఇసుక రీతుల పేర్లు మార్చి ఫిలప్ చేశారే తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిజంగా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటనేది మాత్రం వారు ఇవ్వలేదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఐఏఎస్ ఇంతమంది ఇట్లా అడ్డగోలుగా ఇచ్చిన నివేదికలపై కూడా కేంద్ర బృందం కూడా ఆక్షేపణ వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే మొదటి నుంచి కూడా వైసీపీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇసుకకు సంబంధించి పూర్తిగా ఏ విధంగా దోచుకోవచ్చు, ఏ విధంగా దాన్ని అమ్ముకోవచ్చు అనే అంశంపై దృష్టి పెట్టారు. చివరికి ఒక ప్రైవేట్ సంస్థలు ఇసుక రీచ్లు కాంట్రాక్ట్ కట్టబెట్టినప్పుడు కూడా ఒకే రీచ్లో మళ్ళీ అందులో ఒక ఎమ్మెల్యే పాత్ర, ఎంపీ పాత్ర, లేదా మంత్రి పాత్ర, ఇట్లా ఒక రీచ్లో 3-4 ప్రొక్లైన్లు పెడతాం, వందలాది వాహనాలు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. చాలా సార్లు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రౌండ్ లెవెల్ అర్ధరాత్రులు కూడా కాపలా కాసి ఆ ప్రొక్లైన్లు కావచ్చు, ఆ లారీలు కూడా పట్టించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నిటికి సంబంధించి అనేక వీడియోలు, ఫోటోలు అన్ని వాస్తవ దృక్పథానికి అర్థం పడుతున్నప్పటికీ కూడా వీరు మాత్రం అంత పీలుగుడ్డు అని నివేదికలు ఏ విధంగా ఇచ్చారని కూడా అందరూ కూడా ప్రశ్నలు లేవనెత్తా ఉన్నారు. దీనికి సంబంధించి కేవలం ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఈ ఐఏఎస్లు పనిచేస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయి. ఎప్పటికైనా కూడా కేంద్ర స్థాయిలో కేంద్ర బృందం ప్రత్యేకంగా మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి ఎవరైతే ఈ అక్రమ తవ్వకాలకు సంబంధించి బాధ్యులు ఉన్నారో ఈ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వారిపై చర్యలు తీసుకుని పూర్తిగా పర్యావరణం పరిరక్షించే విధంగా, అదేవిధంగా ఈ కేంద్ర బృందాలు పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక ఇస్తే కానీ ఈ అక్రమాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. మరోవైపు కోర్టును కూడా పూర్తిస్థాయి తప్పుపట్టే విధంగా ఈ నివేదికలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే కోర్టును తప్పుపట్టిస్తున్నారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ మాత్రం రోజు రోజుకి వ్యక్తం